పచ్చడి టీ తాగుతాను. సార్ 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 ఏంటి సార్ అది? పచ్చడి టీ తాగుతాను. సౌండ్ రాట్లేదు. నమస్కారం అందరికి. నా పేరు స్వాతి. ఈయన మా నాన్నగారు శ్రీనివాస్, ఈవిడ మా అమ్మగారు అనుష. వీడియో తీస్తుంది మా మావయ్య గారు ప్రవీణ్. ఈరోజు నేను ఈరోజు నేను రోజు చేసే దినచర్యలు నా దినచర్యలు చెప్పబోతున్నాను. నేను రోజు ఉదయం పొద్దున ఒకటే కదా, ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఉదయం పొద్దున ఒకటే కదా. నేను రోజు ఉదయం 4 నుండి 5ంటికి లెగుస్తాను అండి. అంటే 5 అంటే నాకు ఒంట్లో బాగాలేనప్పుడు, అది లేట్ అయితే 5ంటికి లెగుస్తాను. లేదా 4ంటికి లేచి ఫ్రెష్ అయ్యి, ఐ మీన్ తెలుగులో ఏమంటారు, సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? తెలుగులో ఫ్రెష్ ఓకే, కాలకృత్యాలు తీర్చుకొని పచ్చడి టీ తాగుతాను. సార్ 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 ఏంటి సార్ అది? పచ్చడి టీ తాగుతాను. గ్రీన్ టీ తెలుగులో పచ్చడి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పచ్చ టీ తాగుతాను. పచ్చ టీ తాగుతాను అంటే గ్రీన్ టీ అన్నమాట. తాగి జిమ్ కి వెళ్తాను. ఆ టైంకి ఇంకా మా ఇంట్లో ఎవరు లేరు. వ్యాయామశాలకి వెళ్తాను. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? వ్యాయామశాల నుండి వచ్చేసరికి 6:30 అవుతుంది. వచ్చాక నేను మా అమ్మ నాన్నలు లేగరు కాబట్టి వాళ్ళకి పాలుతో టీ పెట్టి, పచ్చ టీ కాదు పాలుతో టీ పెట్టి, బర్రెపాలతో టీ పెట్టి మా అమ్మకి నాన్నకి ఇచ్చి లేపుతాను. వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళ కాలకృత్యాలు ముగించుకొని వచ్చేలోపు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వచ్చేలోపు నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తెలుగులో ఏమంటారు, టిఫిన్ తెలుగు కాదు, ఉదయం తినేది రెడీ చేస్తాను. సద్దన్నం కాదు, రకరకాలుగా చేస్తాను. తర్వాత ఉదయం భుజించేది చేస్తాను. చేసి వాళ్ళు తినే సమయానికి నేను తినకుండా నా స్నానాచారాలు స్నాన పారాయణలు స్నాన పానాదులు అయ్యో లక్ష్మక్క వచ్చేది. అయ్యో స్లో అక్కను. ఓకే, నా స్నాన పానాదులు ముగించుకొని దేవునికి పూజిస్తాను. పూజ చేసుకుంటాను. మధ్యలో చెప్పడం మర్చిపోయాను. వీళ్ళు మా అమ్మ నాన్నలు పొద్దున తినేది భుజించే లోపు నేను ఇల్లు అది శుభ్రం చేసుకొని స్నానపానములు ముగించుకొని దేవుని పూజిస్తాను. వారంలో 2-3 రోజులు నేను గుడికి కూడా వెళ్తాను. పొద్దున్నే 8ంటికల్లా ఇవన్నీ అవగొట్టుకొని మా తమ్ముడిని నేను 8ంటికి లేపి తమ్ముడికి వేడి నీళ్లు పెట్టి నలుగు స్నానం చేయించి కళాశాలకి పంపుతాను. తర్వాత నేను కూడా నా పనికి వెళ్ళి 11ంటికి వచ్చి మధ్యాహ్నం తినడానికి ఆహారం తయారు చేస్తాను. మధ్యాహ్నం అందరూ భుజించిన తర్వాత
పాత్రములు అన్ని శుభ్రం చేసి పెట్టి నేను వస్త్రములన్నీ శుభ్రం చేస్తాను. ఉతికి ఆరబెట్టినవి తీసి మడతపెట్టి ఇస్త్రీ చేసి అవన్నీ మడతపెట్టి పెడతాను. తర్వాత సాయంకాలం స్నాక్స్ పలహారం, ఇంట్లో వాళ్ళందరికీ పలహారము, తేనీరు అంటారా, తేనీరు తయారు చేసి అందరికి ఇస్తాను. అందరికి అదంతా అయిపోయిన తర్వాత రాత్రి భుజించడానికి అన్ని తయారు చేసుకుంటాను. మా ఇంట్లో ఎక్కువ మంది ఉండడం వల్ల నేను రోజుకి 4-5 రకాలు ఉండాల్సి వస్తుంది. నేను డైటింగ్ లో ఉంటాను. నేను ఉపవాసాలు ఎక్కువ చేయడం వల్ల చాలా తక్కువ తింటాను. శాకాహారం మాత్రమే తింటాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇంట్లో అందరికి మాంసాహారం చాలా బాగా చేస్తాను. అండ్ మరియు ఇంట్లో పెద్ద కూతురిని నేనే. మా ఇంట్లో వాళ్ళు నా గురించి అనుకునే గొప్ప విషయాలను చెప్తాను. ఏంటి అంటే మా ఇంట్లో నేను ప్రథమ పుత్రికను. నా గురించి గొప్పతనాన్ని మా అమ్మ నాన్న నోటి ద్వారా విన్నాం. మంచిగా గొప్పగా చెప్పండి నా గురించి. ప్లీజ్ అమ్మ, నా గురించి మంచిగా గొప్పగా చెప్పండి ప్లీజ్ అమ్మ. ఇంటికి మహాలక్ష్మి, ఇంటికి మంచిదాన్ని. సౌండ్ రాట్లే అమ్మా. చెప్పమ్మా నా గురించి. అమ్మ మంచి ఇప్పుడు మా మావయ్య గారు నా గురించి గొప్పతనాలు చెప్తారు. ఇప్పుడు దాకా చెప్పింది కదా, అవన్నీ నిజాలే. అన్ని బాగా చేస్తుంది, వంటది బాగా చేస్తుంది. మా ఇంటి మహాలక్ష్మి. ఓకే, పుట్టినప్పటి నుంచి అన్ని కలిసి వచ్చింది, అంతా బాగా కలిసి వచ్చింది. పుట్టినప్పుడు కొంచెం నల్లగా ఉందనుకో, కానీ ఉండేది వెళ్తే అందం వచ్చింది. నా అందమే కదా. పండు కోతి లెక్క నువ్వురా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నా అందమే కదా దాన్ని.